ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు సహకరించిన ప్రభాకర్ రావు విషయంలో సిట్ సుప్రీం గడప తొక్కబోతోంది. ఢిల్లీకి వెళ్లిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక ఇప్పటి వరకు ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావును 5 సార్లు విచారణ చేశారు అధికారులు. కానీ విచారణలో మాత్రం ఎటువంటి సమాధానాలు చెప్పకుండా సిట్ అధికారులనే ఆధారాలు చూపించాలని ప్రభాకర్ రావు ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సుప్రీంలో పిటిషన్ వేయబోతున్నారు. ఈ పిటిషన్లో ప్రభాకర్ రావు నాట్ టు అరెస్ట్ రిలీఫ్ రద్దు చేయాలని సిట్ కోరబోతోంది. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. విచారణలో ప్రభాకర్ రావు ప్రశ్నలకు కొన్ని ఆధారాలు లేవని, మర్చిపోయానని చెప్తున్నట్లుగా సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావును ఆగస్టు 5 వరకు అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యే సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మళ్ళీ ఇటు సుప్రీంకోర్టు దగ్గరకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. అటు నాట్ టు అరెస్ట్ పిటిషన్ ఎత్తివేయాలంటూ కూడా పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముందడుగు సిట్ వేసిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా 5 సార్లు సిట్ విచారించింది. దాదాపు 40 గంటలకు పైగా సిట్ విచారించింది కొన్ని కీలక అంశాలపైన. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా, ఎందుకంటే మిగతా నిందితులందరూ కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పిన నేపథ్యంలో ప్రభాకర్ను విచారిస్తే మరికొన్ని అంశాలు వెలుగుకు వస్తాయని చెప్పి సిట్ భావించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం విచారణకు సహకరించాలి, నాట్ టు అరెస్ట్ ఆదేశాలున్న నేపథ్యంలో 5 సార్లు సుదీర్ఘంగా విచారించింది. అయితే విచారణకు పూర్తిగా సహకరించకుండా కొన్ని ఆధారాలను సీజ్ చేస్తున్న సందర్భంలో కూడా అవి తన వద్ద లేవు, అమెరికాలో ఉన్నాయని కొన్ని సమాధానాలు దాటవేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ కేసులో ఇప్పటికే మరికొన్ని కీలక ఆధారాలను సిట్ సేకరించింది. ప్రణీత్ రావుని కూడా దాదాపు 7 సార్లు సిట్ విచారించింది. 7 సార్లు సిట్ విచారించిన నేపథ్యంలో ప్రణీత్ రావు ఫోన్లో కొన్ని కీలక డేటాను కూడా సేకరించింది. దాదాపు వందలాది స్క్రీన్ షాట్లను ఫోన్ ట్యాపింగ్ చేసిన అనంతరం ఆ డేటాను కొంతమందికి షేర్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ చేసిన అనంతరం కొన్ని అంశాలను కొంతమంది వ్యక్తులకు, గత ప్రభుత్వ బీఆర్ఎస్ పెద్దలకు చేరవేసినటువంటి కొన్ని కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో విచారణలో ప్రభాకర్ రావు మాత్రం తనకు తెలియదంటూ, ఆధారాలు లేవంటూ, తన ఫోను ఎన్నికల సందర్భంగా వాడిన ఫోన్లు అందుబాటులో లేవంటూ విచారణకు సహకరించిన నేపథ్యంలో సిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు, సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు కూడా నాట్ టు అరెస్ట్ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆగస్టు 5వ తారీఖు సుప్రీంకోర్టులో మరోసారి దీనిపైన విచారణ ఉంది. సో నాట్ టు అరెస్టు ఎత్తివేస్తే ఇందులో కొన్ని కీలక ఆధారాలు ఇప్పటికే సిట్ సేకరించినటువంటి ఆధారాలను సుప్రీంకోర్టుకు చెప్పనుంది. ఆ అంశాల ఆధారంగా ఏదైతే రిలీఫ్ ఉందో, అరెస్ట్ రిలీఫ్, నాట్ టు అరెస్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తే కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో బయటకు వస్తాయని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే బాధితులుగా ఉన్నటువంటి కీలక రాజకీయ నేతల స్టేట్మెంట్ కూడా సిట్ సేకరించింది. ఈ అన్ని అంశాలను కూడా సుప్రీంకోర్టు ముందుంచి నాట్ టు అరెస్ట్ రిలీఫ్ను ఎత్తివేస్తే ప్రభాకర్ రావుని ఈ కేసులో A1గా ఉన్నటువంటి కీలక సూత్రధారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని కస్టడీకి తీసుకొని విచారిస్తాం, కొన్ని ఆధారాలను కూడా ఆయన లేవు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కస్టడీ విచారణలో వాటన్నిటిని స్వాధీనం చేసుకుంటాం. సో అందులో మరికొంత కీలక డేటా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో 618 మంది పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి కాల్ డేటాను ఇప్పటికే టెలికాం సర్వీసుల నుంచి కొన్ని డేటాను సిట్ సేకరించింది. సో ఇవన్నీ ఆధారాల ముందుంచి నాట్ టు అరెస్ట్ రిలీఫ్ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును సిట్ అధికారులు కోరనున్నారు. ఒకవేళ కస్టడీకి తీసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెర వెనుక ఎవరున్నారు, వీరి యొక్క డేటా ఏదైతే ఉందో ఇదంతా ఎవరెవరికి షేర్ చేశారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది జరిగినట్లుగా కూడా కొన్ని సంచలన విషయాలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగింది.
ప్రధానంగా ఎన్నికల సందర్భంగా నవంబర్ 2024 నవంబర్ 15 నుంచి 30 వరకు వందలాది ఫోన్లు పొలిటికల్ లీడర్స్ని టార్గెట్గా చేస్తూ ఎన్నికల లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఈ వ్యవహారం అంతా జరిగినట్లుగా కొంత కీలకంగా ప్రాథమిక సమాచారం సేకరించిన సిట్ దీన్ని పూర్తిగా కొలిక్కి తెచ్చే ఉద్దేశంతో ప్రభాకర్ రావుని కస్టడీకి తీసుకొని విచారించాలని భావిస్తుంది. అందుకే సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తుంది. సర్తాజ్ ఇటు కస్టోడియల్ పిటిషన్కి సుప్రీంకోర్టు ఓకే చెప్పే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవాలి? ద సేమ్ టైం ఒకవేళ కనుక కస్టడీకి ఇటు ఈయనను తీసుకెళ్తే ఆయన నుండి సమాధానాలు రాబట్టే అవకాశం ఉందనుకోవాలా? ఇప్పటి వరకు తెలియదు, గుర్తులేదు, అట్ ద సేమ్ టైం ఆధారాలు చూపియండి అని తిరిగి ప్రభాకర్ రావే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి సిట్ ఇప్పుడు సిట్ నెక్స్ట్ ఎట్లా విచారణ చేసే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇందులో సిట్ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని 5 సార్లు విచారించిన నేపథ్యంలో ఈయన విచారణ ఆధారంగా కూడా ఏటీగా ఉన్నటువంటి ప్రణీత్ రావును కూడా 7 సార్లు సుదీర్ఘంగా విచారించింది. గతంలో కూడా ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసులో మరో 4 నిందితులుగా ఉన్నటువంటి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేశామని చెప్పి కూడా వారంతా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లను ముందుంచడంతో పాటుగా బాధితుల స్టేట్మెంట్ కూడా సిట్ సేకరించింది. రీసెంట్గా కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతల స్టేట్మెంట్ కూడా సేకరించింది. వారు ఆ సమయంలో ఎన్నికల సమయంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయిన నేపథ్యంలో అవి కొన్ని ఆధారాలను చూపిస్తూ వారు ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఏ ఫోన్లు మీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి ఆధారాలు చూపిస్తూ వారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇక్కడ నిందితుల స్టేట్మెంట్, ఈ కేసులో మిగతా నిందితుల స్టేట్మెంట్లను ఏదైతే బాధితుల స్టేట్మెంట్ల ఆధారంగా విచారణకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న అంశాలను సుప్రీంకోర్టు ముందుంచి నాట్ టు అరెస్ట్ను రద్దు చేయాలని చెప్పి సిట్ అధికారులు కోరున్నారు. ఒకవేళ ఖచ్చితంగా ఆధారాలన్నీ ముందుంచితే ఖచ్చితంగా కస్టడీ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ప్రభాకర్ రావు కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ కేసు కీలక దశకు ఇప్పటికే చేరుకుంటున్న నేపథ్యంలో తెర వెనుక ఫోన్ ట్యాపింగ్ కేసులో తెర వెనుక ఉండి నడిపించినటువంటి అసలు సూత్రధారులు ఎవరు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు, ఈ కేసు వెనుక ఉన్నారన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు వద్ద, ఎందుకంటే ప్రణీత్ రావు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ధ్వంసమైన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కీలక డేటా ఉండే అవకాశం ఉందని సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే కస్టడీ విచారణలో ఆధారాలను సేకరించి ఆ డేటా రీట్రీవ్ చేసిన అనంతరం కూడా కీలక అంశాలను బయట పెట్టొచ్చు అన్న అవకాశాలను కూడా సిట్ భావిస్తుంది. మరి ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఒకవేళ నాట్ టు అరెస్ట్ ఎగ్జామ్షన్ చేస్తే ప్రభాకర్ రావుని సిట్ కస్టడీకి తీసుకొని విచారిస్తే ఖచ్చితంగా ఈ ఆధారాలు బయటపడున్నాయి. దీన్ని తెర వెనుక ఉండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎవరు నడిపించిన సంచలన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.